కూర్చున్నామండి. ఆలూరు కోటయ్య గారు. మనం విజయ మహామంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 సార్లు మనం ఉచ్చరిస్తామండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 సార్లు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు అనిల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముప్పవరపు కృష్ణారావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ముప్పవరపు కృష్ణారావు గారు. కొద్దిసేపు కూర్చోండి, వెళ్ళేవాళ్ళు కూడా కూర్చోండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారిని పరిచయం చేస్తానండి. ఈ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ శ్రీరామనవమిని పురస్కరించుకొని మన ఉగాదిని మొదలుకొని ఏప్రిల్ 2వ తేదీ దాకా అంటే దాదాపు 2 వారాల పాటు రామోత్సవం పేరుతోటి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మందడం గ్రామంలో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. వారు శ్రీనివాస్ రెడ్డి గారండి. వారు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనం వినేవి ఉన్నాము. 100 సంవత్సరాలు అయితే ఆ సంస్థను స్థాపించి ఆ సంస్థకి వారు అంటే ప్రచారంగా పూర్తి సమయం దేశానికి, ధర్మానికి వెచ్చిస్తూ గత 25 సంవత్సరాలుగా ఆ సంస్థ కోసమే పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వారు విశ్వ హిందూ పరిషత్కి ఇచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారండి. మొదటగా వారు విద్యాభ్యాసం పూర్తయినటువంటి తర్వాత జిల్లా స్థాయి ప్రచారకగా, తర్వాత 3 జిల్లాలు అంటే విభాగ ప్రచారకగా, తర్వాత ప్రాంతానికి సహా చారిత్రక ప్రముఖగా, తర్వాత విశ్వ హిందూ పరిషత్కి ప్రాంత సంఘటన మంత్రిగా అంటే ఒక రాష్ట్రానికి విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు నిర్వర్తించేటటువంటి స్థాయిలో వారు ఉన్నారు. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనకి మార్గదర్శనం చేయడానికి వారు వచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
తర్వాత వారి పక్కన ఉన్నటువంటి వారు భాస్కర్ బాబు గారు, వారు మందిరంలోనే నివాసం ఉంటున్నారు. వారు వృత్తిరీత్యా ఏపీ సెక్రటేరియట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ స్థాయి అధికారిగా, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలు ఉన్నారండి. మనము మదన గ్రామంలో గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. ఇదే వేణుగోపాల స్వామి గుడిలో శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముడి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భజన కార్యక్రమంలో, కీర్తనల కార్యక్రమాలు ఇదే గుడిలో మనం నిర్వహించుకున్నాము. తర్వాత ఉగాది ఉత్సవాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో హిందూ సమ్మేళనం పేరుతోటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క కార్యక్రమంలో శివాజీ జయంతి రోజున అత్యంత వైభవంగా కూడా మనం నిర్వహించుకుని ఉన్నాము. అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క శత జయంతి ఉత్సవాలు విజయదశమి రోజున మనమందరం రాజధాని శిబిరంలో నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమాల కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా కృష్ణరావు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. చాలా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ప్రజలు కూడా ప్రజలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆనందంగా శ్రీరామనవమి చేసుకుంటున్నారు. గురికి చరిత్ర ఎన్నో శతాబ్దాల క్రితం చరిత్ర ఉంది. 2013 ముందు ఈ గుడి కొంచెం అపాన్ స్థితిలో ఉన్నప్పుడు ఊరు ప్రజల సహకారంతో ఈ ముఖమండపం స్థాపించడం, ఆ తర్వాత క్రమేణా దినందినంగా కూడా అభివృద్ధి చెందుతూ ఈ రోజున చాలా ఆహ్లాదకరంగా అన్ని చోట్ల అన్ని అనుభూతులకి ఇది పరిపూర్ణతని సాధిస్తుంది. అయితే ప్రతి మూర్తి కూడా ప్రజలు అందరిలో ఒక గుడి గురించి ప్రముఖంగా ఇస్తుంది. దాంట్లో రాముల గుడి కానీ కృష్ణుల గుడి కానీ వీళ్ళు ప్రత్యేకంగా మన మదిలో ఎప్పటికీ నిలిచిపోయే భావాలు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతూ వచ్చిన మహానుభావులుగా మనుషులుగా వచ్చి దేవుడుగా మన మధ్యలో శ్రీరామనవమి అనగానే మనకు ఉత్సాహంగా చేసుకునే ఒక కార్యక్రమం ఇది. వాతావరణానికి సంబంధించి ఎండాకాలం ఎప్పుడు జరుగుతుందో ఆ ఎండలకి ప్రజలకు ఒక ఏమేమి తినాలి, చల్లటి పదార్థాలు ఏం తినాలి, ఏమేమి తింటే బాడీకి మంచిది అనే ఉద్దేశంతో ప్రతి పంటకు కూడా ఒక భిన్నమైన సంస్కృతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది వచ్చే కాలాన్ని బట్టి, ఆ రోజు మనకున్న పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి మనం ఏం తింటే మంచిది, ఆరోగ్యకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పండుగల్ని ఆ పండుగలతో పాడవచ్చు ప్రసాదాలని నిర్ణయించారు. ఈరోజు మనకి వడపప్పు, పాయసం, అలాగే పానకం, బెల్లంతో ఎప్పుడైనా సరే బెల్లము, ఆ తర్వాత రకరకాల బియ్యాలతో కూడిన పదార్థాలు మనం కనుక ఈరోజు కాదు, ఈ ఎండాకాలం అంతా కూడా మనం సేవిస్తూ ఉండాలి. ఎందుకంటే అది చలవ చేస్తుంది, బాడీకి ఇమీడియట్గా నీరసం రాకుండా చేస్తుంది. ఈ అందరికీ మనం నీరసపడతాం. నీరసపడినప్పుడు దాన్ని మరలా మన శక్తిని పెంచుకోవడానికి పానకం చాలా ఉపయోగపడుతుంది. పంచదార కంటే కూడా బెల్లం చాలా ఉపయోగవంతమైంది. బెల్లంలో ఉండే మినరల్స్ బాడీకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎండలకి ఈ మినరల్స్
బాడీలో ఉన్న మినరల్స్ అన్ని డ్రైన్ అయిపోతూ ఉంటాయి. ఆ డ్రైన్ అయిపోయిన మినరల్స్ మళ్ళీ తీసుకొచ్చి బాడీకి చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ బెల్లం పాలతో తయారు చేసినటువంటి ఈ నీరు తాగడం వలన మన బాడీకి మళ్ళీ ఉద్దేశంగా పడడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా శ్రీరాముడు అనగానే మనలో ఒక పవిత్రత భావన ఏర్పడుతుంది. శ్రీరాముడు తన జీవితం అంతా కూడా నిజంగా కష్టాలనే బతికాడు. కష్టాలు ఎందుకు వచ్చినాయంటే కూడా తండ్రి మాట జవదాటకుండా కష్టాలు తెచ్చుకున్నాడు. అలాగా సంఘం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కష్టాలు ఎంతైనా వచ్చుకున్నాడు. అంటే ఒక క్యారెక్టర్కి ఒక మనిషికి ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఎంత అభిమానం సంపాదించుకోవచ్చో ఒక సంఘటన మీకు అర్థమవుతుంది. ఆ సంఘటన ఏంటి అంటే రాముడు కొన్ని విలువలని పాటించాడు. ఆ పాటించడం వలన ఉన్న దేవుడుల కంటే కూడా పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న దేవుడు ఎవరు అంటే శ్రీరాముని చెప్తాము. ఎందుకంటే ఒక కుటుంబ విలువలో తమ్ముళ్ళని కానీ తండ్రిని కానీ తన పినతల్లిని కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించే విధానం కానీ అతను మనకు ఒక రేషనల్ బీయింగ్ అంటాం. పరిపూర్ణమైన మానవుడు అంటే ఎవరు, అతను ఏమేం చేశాడు, అతను ఈ పరిమాణంగా ఎందుకు మనలో ఇలా నిండిపోయాడు, అతనే కనుక తన స్వార్థం కోసం చేయాలనుకుంటే అతను అడిగి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ కొన్ని చెడు మార్గాలు చేయాల్సి వచ్చినా కూడా మన జీవితంలో ఆ చెడులో నుంచి కొన్ని మంచి ఉంటాయి. అతను అడవులు గడపడం మూలంగా రాక్షస సంహారం జరిగింది. అతను ఇచ్చిన అతని ముందు జన్మలో ఇచ్చినటువంటి కొంతమందికి ఇచ్చినటువంటి ఒక కోరికల మూలంగా అతని శత్రువులు అందరినీ కూడా చంపాలని అవసరం కూడా ఏర్పడింది. ఈ ప్రయాసలో కానీ ఈ ప్రయాణంలో కానీ ఆయన కొన్ని విలువలు మనకి నేర్పాడు. ఆ విలువలు ఎలాంటివంటే ఒక కుటుంబంలో తండ్రి మాట జవదాటకూడదు. తండ్రి ఎలాంటి వాడైనా తన కొడుకుకి ఒక మంచి భావన కార్యక్రమం ఇచ్చిన తర్వాత దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాలి. తండ్రి కోరిక తీర్చాలి. ఎందుకంటే రుణం అని ఒకటి ఉంటుంది. తల్లి తండ్రి రుణం తీర్చుకోవాలి అని ఒక కొడుకుకి అనిపించినప్పుడు ముందుగా చేయాల్సింది తండ్రి మాట తల్లి మాట జవదాటకుండా వాళ్ళ ప్రేమను పరిపూర్ణంగా పొందాలి. అలాగే తన కుటుంబంలో తన పినతల్లి అయినటువంటి కైకేయి మాటలు కూడా తనకి సంతోషం చెందడం కోసం ఆవిడ మాటతోటి ఆవిడ స్వార్థంతో చెప్పిన విషయం తెలిసినా కూడా ఆయన అడిగి తన భార్యతో పడ్డాడు. అయితే ఇక్కడ భార్యాభర్తల సన్నిహితంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా స్వార్థానికి ఎక్కడ కూడా కించిత్ డౌట్ లేదు. రాముడికి నిస్వార్థంగా ఎలా ఉన్నాడో దానికి తగినట్టుగానే భార్య అంటే భర్త నడవడికలో భార్య ఉన్నంత కాలం క్షేమం అనే ఉద్దేశంతో శక్తి కూడా వెళ్ళటం. ఆ తర్వాత తమ్ముళ్ళందరూ కూడా ఏదన్నయ్యా మీరు ఎట్టయినా సరే మీరు వచ్చి రావాలన్నా కూడా లేదు, తండ్రి మాటను బోధటము పరనివాసం చేసి తీరుతాను అని వెళ్ళటం. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. అతను చేతులు వెళ్తున్నప్పుడు సుగ్రీవుడు వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళ మీద నమ్మకంతో అది వాళ్ళకి సహాయం చేస్తూ ఆ తర్వాత వారిని దాటి రామాన్ని సంహరించడం అక్కడ కూడా చాలా విలువలను కాపాడాడు. రావణ సంహారం చేసినా కూడా రావణుడు చనిపోయే ముందు తన తమ్ముడైన లక్ష్మణుడిని రావణుడి దగ్గర పంపించి రాజకీయం మనిషి అంటే ఎలా ఉండాలి, ఎలాగ కొన్ని బ్రహ్మాండమైన విషయాన్ని రావణుడి దగ్గర నుంచి నేర్చుకోవడం పంపిస్తారు. అంటే ఆయన గొప్పతనం చూడండి. శత్రువైనా కూడా శత్రువు దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి అనే ఒక నిర్ణయాత్మకమైన సందేశాన్ని ఆయన మనకి ఆయన చెప్తా ఉంటారు. కనుక ఇవన్నీ కూడా మొదటి నుంచి తన పుట్టిన దగ్గర నుంచి విలువైతే నేర్చుకోవటం, గురువుకి మంచి సహకరించడం, గురువు కోరిక మేరకు ఎంతోమంది రాక్షసులు సంహరించడం, వాళ్ళ యజ్ఞాలను కాపాడటం, చిన్న వయసులోనే శివ ధర్మసు గెలిచి
చేతులు పెళ్ళాడటం ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఒక రకమైన రాజు ఉండే ఒక రకమైన భావన, అతను గెలవాలి, గెలిచి ప్రజలను చూపించాలి. అలాగే తను వెనకొచ్చిన తర్వాత అతని పరిపాలన ఎంతో బ్రహ్మాండమైన పరిపాలన సాగించాలి. ఇప్పుడు కూడా రామరాజ్యం అని చెప్పుకుంటూ ఉంటాం. అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అందరి మన్ననలు పొందుతూ చేసేదే నిజమైన రాజకీయం కానివ్వండి, లేకపోతే రాజ్యాన్ని పాలించడం కానివ్వండి. నాకు అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాను. ఇవన్నీ భావాలు ఉండబట్టే మా అమ్మగారికి ఇచ్చిన 5 సంవత్సరాలు ఈ ఊళ్ళో ప్రతి కార్యక్రమం కూడా ఈ ఊళ్ళో కూడా సంక్రాంతి కూడా పోటీలు నిర్వహించేవాళ్ళం, హ్యాపీ సండేస్ నిర్వహించేవాళ్ళం, యోగాలు నిర్వహించేవాళ్ళం. అలాగే ప్రతి మనిషికి సందేశం అందాలని చెప్పేసి అప్పట్లోనే ఊరంతా కూడా మైక్లో పెట్టించి అందరికీ కూడా సమాచారం అందజేయాలి. ఒక పంచాయతీ కార్యక్రమం ఎలా ఉండాలో నిర్ణయాలు కుటుంబంగా ఉండేది. ఆ చేసుకున్న డిసిషన్స్ ఇన్ఫార్మ్ చేయడం, ప్రతి పండుగలకి అందరినీ ఆహ్వానించడం, చాలా అద్భుతంగా పరిపాలన సాగిస్తూ రాములు వారి ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని చేయడం మూలంగా ఒక మంచి పరిపాలన మేము కూడా అందించాము. ఉన్న పరిస్థితుల్లో, ఇచ్చిన పరిస్థితుల్లో అందించాలన్న మంచి భావన ఎప్పుడైనా కూడా మధ్యలో జరుగుతుంది. ఈ గుడిలోకి వచ్చినామంటే ఇంత నేను 2013లో అమ్మగారు సర్పంచ్ అవ్వడం ముందే ఈ గుడి చాలా అద్భుతంగా ఉండేది. కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా ఇసుకలో కూర్చొని దీపాలు వెలిగిస్తుండేవాడు. ఆ రోజు నాకు కొంచెం మనసు విభజించి ఇంత చిన్నదానికి మనం ఎందుకు చేయలేకపోతున్నామని ఇమీడియట్గా ఎవరు సహకారం తీసుకోవాలో వాళ్ళ లోపల మాట్లాడేసి ఇమీడియట్గా ఈ ముఖ్యమంత్రి అంతా కూడా కట్టించడం జరిగింది. ఎక్కడా కూడా నా పేరు ఉండకూడదని చెప్పేసి కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ తర్వాత ఆ స్ఫూర్తితో చాలా మంది రావటం, పైన శామ్యాన్ని వరకు కట్టించడం, ఈ ప్రాజెక్ట్ కూడా నేను కట్టించినప్పుడు ఒక డిజైన్ లాగా అదొక ఇన్వాల్వ్మెంట్ అనమాట. అదొక వృత్తి. అలా డిజైన్ అవ్వడం వల్ల వచ్చే ఆ లుక్, ఈ టెంపుల్ డిఫరెంట్గా ఉండాలి, ఈ టెంపుల్ కొత్తగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసిన ఆ రోజు కార్యక్రమం ఈరోజు నా గుడి నిండా కూడా చాలా ఆనందంగా ఉంది. మంచి పనులు చేశామన్న భావన తోటి పరిపూర్ణంగా రాముల వారిని మనసులో పెట్టుకుంటూ ముందు అందరూ కూడా ప్రతి మనిషి కూడా క్యారెక్టర్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలని మనసారా పెట్టుకుంటూ సెలవు. ధన్యవాదాలు. చేసిన గ్రామానికి అభివృద్ధి ధన్యవాదాలు. రాముల గురించి చాలా విషయాలు ప్రజలకి మంచిగా భావాలు తెలుసుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు మూలనాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నాకు నిర్వహించినటువంటి విశ్వహిందూ పరిషత్ గురించి చేసినటువంటి మన కార్యక్రమానికి శ్రీరామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కార్యక్రమం చూసుకోవాల్సిందిగా సభ్యులుగా వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేదిక అలంకరించిన చంద్రబాబు కృష్ణారావు గారు, అలాగే మిగిలినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి గ్రామభక్తులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు శ్రీరాముడి యొక్క కళ్యాణాన్ని వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మన ఊళ్ళో కూడా చాలా వైభవంగా జరుపుతున్నామంట. చాలా ఆనందంగా ఉంది. ఊరంతా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా శ్రీరాముడి వారి కళ్యాణాన్ని జరుపుకుంటూ రామదేవుడి గుణగణాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మనందరికీ కలిగినందుకు ఆనందంతో ఒకసారి మీకు ధన్యవాదాలు. శ్రీరాముడి యొక్క అవతారం విశేషమైనటువంటి మన దేవీ దేవతల యొక్క అవతారాలన్నీ గమనించినట్లయితే ప్రతి సందర్భంలో దైవశక్తిని ఎక్కడైనా ప్రదర్శన చేశారు. ఒక రామావతారం మాత్రం సామాన్యమైనటువంటి ఏ సమస్య వచ్చినా సామాన్య ఎలా ఎదుర్కోవాలో ఆచరణ రూపంలో శ్రీరాముడి యొక్క అవతారం ఉంది. కాబట్టి లక్షల సంవత్సరాలు అయినప్పటికీ
ప్రపంచానికే ఒక ఆదర్శ జీవన వ్యవస్థని అందించేటువంటి వ్యవస్థను మన పెద్దలు రామ అవతారం ఆదర్శాన్ని చూపిస్తూ మనందరికీ అందజేశారు. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక మనిషి ఎలా వ్యవహరించాలి అని చెప్పడానికి రాముడే మనందరికీ ఆదర్శం. ఎందుకంటే తరతరాలు గడుస్తూ ఉండే కొద్దీ మనుషులకి ఆదర్శం కనపడాలి. కష్టాలను, సుఖాలను, అలాగే కుటుంబ వ్యవహారాలను, సామాజిక వ్యవహారాలను, బంధుమిత్రులతో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు మనందరికీ ఒక మార్గదర్శనం శ్రీరాముడి యొక్క జీవనం. కొడుకుగా, అలాగే తమ్ముళ్ళు చూసినటువంటి ఒక అన్నగా, అలాగే రాజ్యానికి పరిపాలకుడిగా, ఒక స్త్రీకి భర్తగా, అలాగే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అభయం ఇచ్చేటట్టుగా, తనకి సహకరించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఉండేటట్టుగా, అలాగే సమాజంలో సృష్టిలో ఉన్నటువంటి జీవరాశిని దగ్గరికి తీసుకొని వాళ్ళందరినీ ప్రతించినటువంటి వారి శ్రీరాముడి జీవితంలో మనందరికీ ఇప్పుడు ఆది కాలంలో ప్రతి అడుగులోనూ శ్రీరాముడి యొక్క ఆదర్శం మనకి అవసరం అవుతూ ఉంటుంది. కుటుంబ సంబంధాలు, కుటుంబ అనుబంధాల మధ్యలో ఎలా వ్యవహరించాలి అని అన్నప్పుడు శ్రీరాముడి యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే ఆ విధంగా వ్యవహరించవచ్చు. అందుకని రాముడు అడిగికి వెళ్ళాలి, కానీ లక్ష్మణుడు రాముడితో పాటు రావడానికి ఎందుకు సిద్ధపడ్డాడంటే ఒక తమ్ముడిని ఎలా చూసుకోవాలో రాముడు ఆ ఆప్యాయతని, ప్రేమని పంచిన కారణంగా రాముడిని వదిలిపెట్టకుండా లక్ష్మణుడు అడవికి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలాగే భరతుడు తనకి రాజ్యాన్ని కట్టబెట్టడానికి తన తల్లి కోరుకున్నప్పటికీ ఆయన తన అందం కాకుండా తను రాజ్య పరిపాలన చెయ్యరు అని చెప్పేసి చివరికి రాముడి యొక్క బాధితులని పట్టాలు సింహాసనం మీద పెట్టి రాజ్య పరిపాలన చేసే విధంగా భరతుడు ఆ విధంగా వ్యవహరించడానికి కారణం రాముడి యొక్క సోదర భావం. ఎందుకంటే లక్ష్మణుడి యొక్క వ్యవహారాన్ని మనం గమనించినట్లయితే ఇద్దరు ఒక తల్లికి పెట్టినటువంటి బిడ్డలు కాదు. అలాగే లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క కమల పిల్లల్లో ఉన్నాడు, కానీ రాముడితో పాటు నిరంతరము లక్ష్మణుడు ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే లక్ష్మణుడు అనేటువంటి రాముడు లేకుండా ఉండడు. కానీ ప్రతి అడుగులోనూ లక్ష్మణుడు, రాముడు కలిసి ఆ విధంగా వ్యవహరించారు. అన్నదమ్ములకి ప్రతిరూపము రామ లక్ష్మణుడు అనే విధంగా వ్యవహరించారు. అలాగే రాముడు ప్రతి సందర్భంలో ధర్మం కోసం వ్యవహరించాడు. అందుకే రామ విగ్రహ ధర్మ అంటారు. ఇక్కడ ధర్మము, న్యాయము రెండు వేరు వేరు. అంటే న్యాయం అనేది వ్యవహారంగా చూసినప్పుడు న్యాయం అనిపిస్తుంది, కానీ అన్నిటికంటే న్యాయం కంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి ధర్మము. అందుకని మనం గమనించినట్లయితే రాముడు అడిగికి వెళ్ళాల్సిన విషయాల్లో ధర్మము, న్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దశరథ మహారాజు కైకేయికి ఒక సందర్భంలో వరం ఇచ్చాడు. ఆ వరాన్ని రాముడికి పట్టాభిషేకం జరిగే సమయంలో నేను వరాన్ని కోరుకుంటానని చెప్పేసి అప్పుడు కైకేయి వరాన్ని అడిగింది. ఆ వరం ఏంటంటే రాముడు అడవికి వెళ్ళాలి. అంటే దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరము నిలబడాలంటే రాముడు అడవికి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ న్యాయం అనే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే మరణించిందేమో దశరథ మహారాజు, వరాన్ని కోరుకున్నదేమో కైకేయి, కానీ ఇక్కడ అడవికి వెళ్ళాల్సిందేమో రాముడు. మీరిద్దరూ వరాన్ని చూపించుకొని నన్ను అడవికి పంపంటే నేనెందుకు పోతాను అని అనేటటువంటిది న్యాయం అవుతుంది. నిజంగా రాముడు ఆ విధంగా అడిగి నేను అడవికి వెళ్ళను, పట్టాభిషేకం చేసుకుంటాను అంటే అది న్యాయబద్ధమే. కానీ ఇక్కడ రాముడు ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ధర్మం ఏమిటంటే ఆ వరము నిలబడాలి అంటే దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాట వరముగా నిలబడాలి అంటే రాముడు తప్పనిసరిగా అడవికి వెళ్ళాలి. మారు మాట్లాడకుండా ఈ విషయం తెలిసిన తర్వాత రాముడు ఆ విధంగా అడవికి వెళ్ళాడు. ఇది ధర్మము. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ధర్మబద్ధంగా వ్యవహరించడం రాముడి యొక్క వ్యవహారం. సీతమ్మ వారిని అడవికి పంపించే విషయంలో కొంతమందికి అనుమానం వస్తుంది, కానీ ఇక్కడ రాముడు ధర్మబద్ధంగా వ్యవహరించాడు. ఎందుకంటే రాముడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. రామరాజ్యంలో సామాన్య వ్యక్తి యొక్క మాటకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే ప్రజాస్వామ్యం ఉందో ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఓటుకే కాదు ప్రాధాన్యత కూడా ఉంటుంది. అయితే రాముడు వ్యవహార రూపంలో రాజుగా దాని ప్రాధాన్యతను గుర్తు చేశాడు.
వారిని అడుగులు పంపించారు. ఇక్కడ మనం గమనించాలి, సీతమ్మ వారికి కూడా ఈ విషయం అర్థమైంది కాబట్టి రాముడి యొక్క వ్యవహారాన్ని సీతమ్మ గారి ఎక్కడ కూడా ఒక్క మాట పల్లెత్తు మాట అన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడో ఒక సామాన్య వ్యక్తి సీతమ్మ వారి గురించి ఒక అపాండం చేసినప్పటికీ రాముడు సీతమ్మ వారిని వాల్మీకి ఉండేటటువంటి ప్రాంతంలో ఆ అడవిలోకి పంపించాడు. ఇక్కడ రాముడికి సీత అంటే ఎంత ప్రేమ అనేది అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది. వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు రాముడు తప్పించినటువంటి సందర్భం ప్రతి అడుగులోనూ మనకి ఆ సందర్భంలో కనబడుతుంది. అలాగే యాగం చేయాలి, పక్కన ధర్మపత్ని ఉండాలి. ఆ రోజున్నటువంటి సామాజిక న్యాయం ప్రకారం శ్రీరాముడు మరొక వివాహం చేసుకోవచ్చు. సాక్షాత్తు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు 3 వివాహాలు చేసుకున్నాడు. కానీ అదే సామాజిక న్యాయం ప్రకారంగా రాముడు ఆ పద్ధతులను వెళ్లకుండా సీతమ్మ వారి పట్టే భార్యగా భావించాడు. కాబట్టి ఇంకెవరిని భార్యగా భావించకుండా రాముడు సీతమ్మ వారినే భార్యగా ఏకపత్ని వ్యక్తిగా ఉన్నాడు. కానీ సీతమ్మ వారి అడిగిలో ఉంది, కానీ యాగం చేయాలి. అందుకోసం బంగారపు విగ్రహాన్ని తయారు చేయించి రాముడు ఆ యాగాన్ని పూర్తి చేశాడు. ఇక్కడ మన న్యాయంలో ధర్మాన్ని గమనించినట్లయితే ధర్మబద్ధమైనటువంటి ఏకపత్ని పథకాన్ని రాముడు ఆ విధంగా పాటించి ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి పరిస్థితులు ఎలా వ్యవహరించాలో ఆ విధంగా చూపించారు. ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ సీతమ్మ వారి యొక్క వ్యవహారం కూడా మన మొత్తం భారత జాతి యొక్క మహిళా లోకం ఎలా వ్యవహరించాలి, అది ఎలా వ్యవహరిస్తుంది అని చెప్పేసి సీతమ్మ వారి వ్యవహారం మనకు తెలుస్తుంది. ఎందుకంటే భర్తని గౌరవించడం, భర్త యొక్క గౌరవ మర్యాదలు కాపాడడం అనేటువంటి విషయంలో సీతమ్మ వ్యవహారం అందరికీ ఆదర్శము. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ సీతారాముల యొక్క దాంపత్య జీవితాన్ని ఈ జాతి ఆదర్శంగా తీసుకుంది. మనందరం తెలుసు, సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నారు. అశోకవనంలో రావణాసురుడు తీసుకొచ్చి ప్రతిరోజు భయపెడుతూ బెదిరిస్తూ రకరకాల ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి సమయంలో సీతమ్మ వారు ధైర్యంగా నిలబడినటువంటి పద్ధతి. ఆ సమయంలోనే సీతమ్మ వారిని వెతుకుతూ హనుమంతుడు అక్కడికి వెళ్తాడు. మొత్తం మీద అప్పటి వరకు సీతమ్మ వారికి హనుమంతుడికి పరిచయం లేదు. కానీ రాముడు ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని చూపించిన తర్వాత సీతమ్మ వారికి కూడా ఈ ఆంజనేయ స్వామి నమ్మకం కలుగుతుంది. ఆ సమయంలో నా భర్తని ఈ సమాజం బలహీనంగా చూస్తుంది, కానీ నా భర్త సమాజం ముందు బలహీనంగా కనపడడానికి ఏం లేదు. కానీ రాముడే రావాలి, ఈ రాక్షసుని సంహరించాలి, ఆ తర్వాతే నేను సగౌరవంగా రాముడితో పాటు వస్తాను అని చెప్పేసి అదే సీతమ్మ వారు వ్యాపించింది. రావణాసురుడు అనేక ప్రలోభాలు పెట్టినప్పటికీ సీతమ్మ వారు ఒక గడ్డి పరగలాగా రావణాసురుడు చూసిందే తప్పితే ఎక్కడా కూడా రాముడి యొక్క మనసు నుంచి పక్కకు పోకుండా సీతమ్మ వారు వ్యవహరించిన మనోధైర్యం, ఈ భర్త పట్ల స్త్రీకి ఎలా గౌరవం ఉండాలనేటువంటి విషయము రాముల యొక్క దాంపత్యంలో మనకు కనబడుతూ ఉంటుంది.
లక్ష్మణులకు సంబంధించి చిన్న వయసులోని రాక్షస సంహారం చేయడం కోసం హిమాలయాల్లో పూజా కార్యక్రమాల కోసం విశ్వామిత్రుడు చిన్న వయసులో ఉన్నటువంటి రామ లక్ష్మణులు తీసుకెళ్లారు. కానీ చిన్న వయసులోనే వాళ్ళ జీవితం మొత్తానికి కావాల్సినటువంటి మొత్తం సారాన్ని రామ లక్ష్మణుడికి ఆ విశ్వామిత్రుడు అందించాడు. అదే హిమాలయాలకు తీసుకెళ్లే సమయంలోనే గంగా నదిని దాటే సమయంలోనే గంగ యొక్క ప్రత్యేకతని రామలక్ష్మణుడికి చెప్పడం, అలాగే తన యొక్క వంశానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలన్నీ చెప్పడం, వాళ్ళిద్దరికి కావాల్సినటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలు అందించడం, ఈ విధంగా భావాల్ని ఎలా పెంచాలి, ఈ సమాజంలో ఉన్నతవంతులు ఎలా తీర్చిదిద్దాలి అనేటటువంటిది కూడా మనకి రామాయణంలో కనపడుతుంది. అందుకని అడుగున రామాయణంలో మనిషి ఎలా జీవించాలి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్తూ ఉంటాడు. జటాయు అనేటటువంటి ఒక పక్షి సీతమ్మ వారిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. జటాయుడికి తెలుసు రావణాసురుడు శక్తివంతుడు, రావణాసురుడితో యుద్ధం అంటే తన ప్రాణాన్ని కోల్పోతుంది. కానీ జటాయు ఎక్కడ ఆగలేదు, రావణాసురుడితో పూర్తిగా శక్తితోటి పోరాటం చేసింది. ఇప్పుడు మనం గమనించాలి, ఒక పక్షి కూడా ఒక స్త్రీకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు, ప్రాణంలో పోయేటటువంటి పూర్తి శక్తిని ఉపయోగించి ఆ స్త్రీని కాపాడడానికి చేసినటువంటి జటాయు యొక్క ప్రయత్నం మనకి రామాయణంలో కనిపిస్తుంది. తన చివరి కుశ ప్రాణాన్ని ఉంచుకొని రాముడి కోసం ఆగి రాముడు రాగానే సమాచారం చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే సీతమ్మ వారు కనుగొనకపోయారు, అసలు సీత బతికి ఉందా లేదా, ఎటువంటి వెళ్ళింది అనేటటువంటి తెలియనటువంటి సందర్భంలో రాముడికి జటాయు ఇచ్చినటువంటి సమాచారం కారణంగానే సీతమ్మ వారు బతికే ఉంది అనేటటువంటి ఆశని, ఎటువైపు ఉంది వెళ్ళింది అనేటటువంటి ఒక మార్గాన్ని ఆ జటాయు అందించాడు. ఇక్కడ మనం గమనించాలి, జటాయుతోటి రాముడు వ్యవహరించినటువంటిది. రాముడు దశరథ మహారాజుకి యజ్ఞము ద్వారా ప్రయత్నం చేసినటువంటి వల్ల భగవత్ ప్రసాదంగా జన్మించినటువంటి వాడు. అత్యంత ఆప్తుడు, అత్యంత ప్రేమ రాముడు అంటే. కానీ రాముడికి దురదృష్టము ఆ దశరథ మహారాజు యొక్క అంత్యక్రియలు రాముడు చేయలేకపోయాడు. కానీ ఇదే రాముడు ఆ జటాయువుకి అంత్యక్రియలు చేసి ఆ జటాయువుకు మోక్షాన్ని కలిగించాడు. అంటే ఒక పక్షి ఒక స్త్రీని కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నానికి రాముడు ఇచ్చినటువంటి ఏంటంటే ఆ జటాయువుకి మోక్షాన్ని కలిగించాడు. అలాగే సీతమ్మ వారిని తీసుకొచ్చేటువంటి కార్యము ధర్మకార్యం. మొత్తం వానరులందరినీ ఈ కార్యంలో భాగస్వామ్యం చేశాడు. తన పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఆ రామసేతు నిర్మాణంలో పాల్గొంది. మనం గమనించినట్లయితే ఆ ఉడత చాలా చిన్నది. ఉడత చేసిన ప్రయత్నంతో రామసేతు నిర్మాణం అయితే జరగలేదు అని చెప్పేసి ఉడత పక్కన కూర్చొని ఉండలేదు. ఉడతకు కూడా తెలుసు తను చేసే ప్రయత్నంతో రామసేతు నిర్మాణం కాదని. అయినప్పటికీ అది ధర్మకార్యము. ఓ ధర్మకార్యము జరుగుతూ ఉంటే పక్కన చూస్తూ ఉండటం కూడా ఆ ధర్మము తనకు ఉపయోగపడాలి. ఆ ధర్మకార్యంలో పూర్తి శక్తి ఉపయోగించాలి. అందుకోసం ఉడత ఏం చేసిందంటే నీటిలోకి వెళ్ళేది, ఉన్నంత తడిపేది, ఆ తర్వాత ఇసుకలో పొరిగేది, ఇసుకకి వీలైనంత మొత్తం ఇసుకను అంటించుకునేది, తీసుకెళ్లి ఆ రాళ్ల మధ్యలో సేతు మధ్యలో ఆ ఇసుకను వేసేది. ఇక్కడ మనం గమనించాలి, ఉడతకు కూడా తెలుసు అక్కడ రాళ్ళు వేస్తుంది కోతులు, వాటికి ఎటువంటి నియంత్రణ ఉండదు. ఆ రాళ్ళను ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. ఏ ఒక్క రాయి ఈ అల్పప్రాణి అయినటువంటి ఉడత మీద పడితే తన ప్రాణం పోతుందని కూడా ఉడతకి తెలుసు. అయినప్పటికీ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ధర్మానికి దూరంగా ఉండకుండా అధిక ధర్మకార్యంలో పాల్గొన్నటువంటి ఉడతని ఇక్కడ రాముడి యొక్క గొప్పతనం. ఆ విధమైనటువంటి ఆడంబరంగా జరుగుతున్నటువంటి ఆ రామసేతు నిర్మాణంలో ఆ చిన్నపాటి ఉడతని కూడా రాముడు గమనించాడు. ఆ ఉడతని దగ్గర తీశాడు, దానికి కూడా మోక్షాన్ని కలగజేశాడు. రాముడి యొక్క గొప్పతనం ఇది. తన చుట్టూ జరుగుతున్నటువంటి చిన్న చిన్న పనులను కూడా గమనించి వాటిని కూడా గుర్తించేటటువంటి స్వభావము ఇది రాముడిది. అందుకోసమే అప్పుడప్పుడు మనం చెబుతాం ఉడత సహాయం అంటాం. కానీ ఉడత సహాయం అంటే సామాన్యమైనది కాదు. పూర్తి శక్తుల్ని తన ప్రాణాన్ని కూడా వడ్డీ ధర్మకార్యముల కోసం నిలబడ్డటువంటి ఆ ఉడత సహాయము రామాయణంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక గొప్ప సంఘటన. ఇంకొక రాముడి విషయంలో మనం గమనించేది, నదిని దాటాలి. ఆ సమయంలో రామ లక్ష్మణుని, సీతారామ లక్ష్మణుని గుడు అనేటటువంటి ఒక చిన్న నామ నడుపుకునే వ్యక్తి దాటించిన తర్వాత రాముడు ఆ గుడుని గౌరవించుకుంటాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, రాముడు
గురుడు అనే వ్యక్తి ఈ సమాజంలో చిట్ట చివరి పనికి సంబంధించిన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అహంకారం లేకుండా చిన్న పనిని కూడా గౌరవించేటటువంటి దీన్ని శ్రమ గౌరవము. కాబట్టి లాభరాము డిగ్రీ అని చెబుతాము. దాన్ని గౌరవించేటటువంటి గొప్పతనము రాముడిలో ఉంది. అందుకోసమే సమరస్థితికి ఈ